మార్నింగ్ వాక్ లో ప్రభుత్వ విప్ సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలన. సో మొత్తానికి మనం చూసుకోవచ్చు, ఈ ఆలయ నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈనాడు ప్రజాపాలన అని చెప్పేసి ఊకే కాదు పేరు. ప్రజాపాలనలో అంటే ప్రజలతోని పరిపాలనలో ఉండేటటువంటి నాయకులు, ప్రజల ఓట్లతోని గెలిచినటువంటి నాయకులు, ప్రజాపాలనలో ప్రజలతోని ఉన్నటువంటి నాయకుడు మన బీర్ల ఐలన్న. ఈనాడు ఆలేరు నియోజకవర్గంలో గ్రామాల వారీగా, మండలాల వారీగా నియోజకవర్గంలో రెగ్యులర్ గా మార్నింగ్ వాక్ చేస్తూ ఉన్నటువంటి ప్రజల సమస్యలు, గ్రామ సమస్యలు తెలుసుకుంటూ ఈనాడు అధికారుల దృష్టికి తీసుకొని ఆ సమస్యలను పరిష్కరిస్తా ఉన్నాడు. ఈనాడు గెలవంగానే ఏ గద్దె మీద కూర్చోగానే కాదు, ఈనాడు బీర్ల ఐలయ్య గారి ఏ విధంగా ఉంటదంటే ఈనాడు రోజు గ్రామాలకు పోవాలి, ప్రజలతోని కూర్చొని ఛాయ్ తాక్కుంటా ఆ ఉన్నటువంటి పేద ప్రజల ఇళ్లలో భోజనాలు చేసుకుంటా ఆ సమస్యలను అడిగి తెలుసుకొని ఆ సమస్యలకి పరిష్కారం చూపుతున్నాడు. ఇది కదా ప్రజాపాలన అంటే. ఈనాడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి అంటే ఈనాడు ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా మెజార్టీ ఇస్తారో ఒకసారి చూసుకోవాలి. ఏ విధంగా సర్పంచ్ అభ్యర్థులు నిలబెడితే బీర్ల ఐలయ్య వారి సారథ్యంలో ఈనాడు జై కొట్టి సర్పంచ్లను గెలిపించేటటువంటి ప్రసక్తి మనం చూడొచ్చు. కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే ఖచ్చితంగా ఈనాడు ఏదైతే బీర్ల ఐలయ్య గారు మార్నింగ్ వాక్ అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొని ప్రజల దగ్గరికే ఒక నాయకుడు వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని అధికారులకు వెంబడే నోటీస్ చేసుకుంటూ ఆ సమస్యలను పరిష్కరిస్తున్నాడు. సో కాబట్టి ఈనాడు ఆలేరు నియోజకవర్గ ప్రజలకి ఒక మంచి ఎమ్మెల్యేగా మన బీర్ల ఐలయ్యను చూసుకోవచ్చు అని చెప్పేసి నేను తెలియజేస్తాను. సో ఇదే విధంగా ఇతర నాయకులు కూడా ప్రజలు గెలిపించాక ప్రజలను పక్కకు పెట్టడం కాదు. ఈనాడు ఏ పార్టీ నాయకులైనా సరే ఖచ్చితంగా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల మధ్యలో ఉండాలి. ఈనాడు ఏసీ కార్లలో తిరుగుకుంటా అద్దాల మేడలలో ఉండడం కాదు. ప్రజాపాలన అంటే ప్రజలతో ఉండాలి. ప్రజా సమస్యలు తెలుసుకున్నటువంటి నాయకుడే నిజమైన నాయకుడు అని చెప్పేసి నేను తెలియజేస్తాను.